ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవుని వాక్యం అంటుంది, మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఆత్మ ప్రార్థన చేసేటట్లుగా చూసుకోవాలి. నోటి మాటలు, పెదవులు కాదు. ప్రార్థన ఆత్మ వలన చేయాలి. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. అంటే ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రతి సమయములో కూడా నీవు అడుగు బయటికి పెడుతూ ఉన్నా, నీవు తింటూ ఉన్నా, నీవు మాట్లాడుతూ ఉన్నా, నువ్వు పని చేస్తూ ఉన్నా, ప్రభువా మీకు స్తోత్రము నాయన, ఈ పనిలో నాకు సహాయం చేయండి, ఈ ప్రయాణంలో నాకు సహాయం చేయండి, ఈ మార్గములో నాకు సహాయం చేయండి. దుష్టుని యొక్క ప్రతి ఆటంకముల నుండి దేవుడు నిన్ను విడిపించినట్లుగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను, అంటే సమయాలు మారుతున్న కొలది, అంటే ఉదయం నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి? ప్రభువా మరొక దినాన్ని నాకు ఇచ్చావు, మీకు వందనాలు, ఈ దినమంతా నన్ను కాపాడండి. మధ్యాహ్నము చేయవలసిన ప్రార్థన ఏంటి? ప్రభువా ఇదిగో నాకు కావలసిన ఆహారాన్ని ఇచ్చావు, తింటూ ఉండగా నాకు అరుగుదల జీర్ణశక్తిని దయచేయండి. అయ్యా నాకు నాయన తండ్రి, ఈ తినుట ద్వారా ఎటువంటి అనారోగ్యము కలగకుండా కాపాడండి. చేతి పనిలో ఉన్నావు, అయ్యా ఇదిగో ఈ పనిలో నాకు జ్ఞానము దయచేయండి, ఇదిగో ఈ పనిలో నాకు క్షేమమును దయచేయండి. సాయంత్రకాలపు ప్రార్థన, ప్రభువా ఈ దినమంతా నన్ను కాపాడావు, ఇదిగో ఈ దినమంతా మీరు చేసిన కార్యములను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా రాత్రికి మంచి నిద్రను మంచి కాపుదల దయచేయండి. సమయాన్ని బట్టి ప్రార్థన మారుతూ ఉంటుంది. ప్రొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఒకటే ప్రార్థన కాదు. ఆ పరిస్థితులను బట్టి, సమయాలను బట్టి, నువ్వు చేస్తున్న పనులను బట్టి, నీకున్నటువంటి ఆలోచనను బట్టి, నీవు చేయవలసినటువంటి నీ పనులను బట్టి ఎప్పటికప్పుడు ప్రార్థనలో మార్పు వస్తూ ఉంటుంది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? ప్రతి విధమైన ప్రార్థనను అంటున్నాడు. ప్రతి విధమైన ప్రార్థన అంటే ఏ సమయానికి ఎటువంటి ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన నీవు నేర్పుగలవాడవై దేవునికి ఆత్మతో విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ఎందుకు దేవుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు అనంటే, మనకు ఈ లోకాన్నంతా పరిశీలించినట్లయితే ఆది కాలము నుండి నేటి దినము వరకు, ప్రకటన గ్రంథ అంతము వరకు దెర్ ఇస్ అ బ్యాటిల్ బిట్వీన్ గాడ్ అండ్ సాటన్. సాతానికి దేవునికి మధ్యలో యుద్ధము జరుగుతూ ఉంది. దేవునికి సాతానికి మధ్యలో ఉన్న యుద్ధం ఏమిటి? ఆ యుద్ధములో మనం ఎలాగా దేవుని పక్షముగా సాతాను పక్షముగా ఉంటున్నామో మనం ఆలోచన చేయాలి.